హాయ్ అండి, ఇవాళ నేను మెంతి కూరతో పచ్చడి తయారు చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఇది పచ్చడిలో వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కట్ట మెంతి కూర తీసుకున్నాను, పెద్ద సైజుది. టమాటాసు ఒక 5-6 టమాటాలు, పచ్చిమిర్చి, వీటిని ముందుగా వాటర్లో నీట్గా కడుక్కునేసి పచ్చిమిర్చి టమాటాలను కూడా నీట్గా వాష్ చేసుకొనేసి ఉంచుకోవాలి. కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే ఈ పచ్చడికి బాగుంటుంది. అలాగే మెంతి కూరను కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఉప్పు వేసుకునేసి ముందు బాగా నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి. మెంతి కూర అనేది షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా హెల్తీ, అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టుకునేసి ఇందులో ఈ పచ్చిమిర్చిలో ఉండే నెమ్ము పోయేంత వరకు ముందు ఆయిల్ వేయకుండా కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడే అవి చిటపట అని ఎగిరి మన పైన పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేటివి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనము ధనియాలు, జీలకర్ర కూడా పచ్చడికి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి టేస్టు. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో మనం మెంతి కూర కూడా వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర అనేది బాగా ఫ్రై అయితేనే ఈ పచ్చడికి చేదు లేకుండా బాగుంటుంది. అప్పుడు పచ్చడి లేత ఆకైతే ఇంకా చాలా బాగుంటుంది, మరీ ముదిరిపోయిన ఆకు కాకుండా మెంతి కూర అనేది. ఇప్పుడు మెంతి కూర ఫ్రై అయ్యే లోపల మనం ఈ టమాటాస్ను కూడా ముక్కలుగా కట్ చేసుకునేసి మెంతి కూరని బాగా కలుపుతూ అడుగు మాడకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది బాగా ఫ్రై అయితేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్గా ఉంటుంది. అప్పుడు ఈ పచ్చడి ఇప్పుడు ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆపేసుకునేసి ఇప్పుడు మనం వేరే బాండిల్ పెట్టుకొని అందులో ఈ టమాటాలను కూడా ఫ్రై చేసుకుందాం. టమాటాల్లో ఉండే వాటర్ అంతా పోయేదాకా టమాటాస్ను కూడా మనం మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ కూడా వేసుకుని టమాటాస్ని మనం ఒక 5 to 10 minutes మగ్గించుకుందాం మూత పెట్టుకొనేసి. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా చాలా తక్కువ, ఎంత పడుతుందో సరిపడా చింతపండు కూడా వేసుకునేసి టమాటాలలోనే మగ్గించుకోవాలి. ఒక 5-6 వెల్లిపాయలు తీసుకున్నా. ఇప్పుడు టమాటాలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకునేసి ఈ వెల్లిపాయలు మిక్సీ తీసుకునేసి ఇప్పుడు అందులో ఈ పచ్చిమిర్చి, మెంతి కూరని మిక్సీలో వేసుకొని ముందుగా మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. టమాటా కూడా వీటిలో కలిపేస్తే బాగా మెదగదు. ఫస్ట్ ఇవి బాగా మెదిగాకే మనం టమాటాలు వేసుకునేసి మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కొంచెం కొంచెంగా వేసుకునేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మెదిగించుకోవాలి. ఇప్పుడు పచ్చడి మెదిగిపోయింది. ఈ లోపల కళాయి పెట్టుకునేసి ఇందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవడమే. కొంచెం కొత్తిమీర, ఒక 2-3 minutes మగ్గితే సరిపోతుంది. టేస్టీ మెంతి కూర పచ్చడి రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి మీరు ఎవరన్నా ఎప్పుడన్నా చేశారా అనేది కామెంట్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.